హై వ్యూయర్స్, మామూలుగా మన డైలీ లైఫ్లో మనం మాట్లాడక తప్పదు. ఎందుకంటే మనము జాబ్ దగ్గర కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మాట్లాడేటప్పుడు కనుక మనకు బ్యాడ్ బ్రెత్ రావడము, అంటే బ్యాడ్ ఆర్డర్ రావడము, మనం మాట్లాడినప్పుడు స్మెల్ అనేది బాగా లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది వాళ్ళకే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనికి గల కారణాలు ఏముంటాయి, దాన్ని ఏ రకంగా మనము సెట్ చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు చూద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి. కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారా హిల్స్, అండ్ అనదర్ వన్ ఎట్ కుంపల్లి ఈస్ కమింగ్ సూన్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, బ్యాడ్ ఆర్డర్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏముంటాయంటే, ఫస్ట్ వన్ ఓరల్ రీజన్స్. ఓరల్ రీజన్స్ అంటే నోటి పరిశుభ్రత లేకుండా నోట్లో ఉన్న కారణాల వల్ల వచ్చేది. ఇంకోటి గ్యాస్ట్రిక్ రీజన్స్, అంటే డైజెషన్ సరిగ్గా లేక డైజెషన్ ఇబ్బంది ఉండి వచ్చేది. సో ఇక్కడ మనం ఓరల్ రీజన్స్ గురించి చర్చిద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఈ గారా అనేది బాగా పట్టుకుపోవడం. ఒకవేళ మనం ప్రాపర్గా బ్రష్ చేసినా చేయకపోయినా కూడా కొందరు గారా అనేది పట్టుకోవడం అని ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటంటే, పళ్ళ వరుస సరిగ్గా లేకపోతే కనుక మనం బ్రష్ చేసినా కూడా బ్రష్ అనేది అన్ని రీజన్స్ ఆఫ్ టూత్కి పోకపోవడం వల్ల మన గారా అనేది క్లీన్ అవ్వదు. క్లీన్ అవ్వకుండా అట్లనే పేరుకుపోయి రోజు బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అట్లా పేరుకుపోయినప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయ్యి చిగుళ్ళపైన ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి అలాంటి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి, మనకేమైనా బాగా పాడైపోయిన పళ్ళు ఉంటే ఆ పళ్ళలో ఫుడ్ అంతా ఇరుక్కుపోయి బ్యాడ్ స్మెల్ రావడం కూడా జరగవచ్చు. అంతేకాకుండా మనకి ఏమైనా జనరల్ ఇష్యూస్, కిడ్నీ డిజీజ్ కానీ, లివర్ డిజీజ్ కానీ, డయాబెటీస్ కనుక ఉంటే ఆ రకంగా కూడా మనకు బ్యాడ్ బ్రెత్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంతే కాకుండా ఇంకెలాంటి కారణాలు ఉంటాయంటే, ఒకటి హ్యాబిట్స్ అంటే ఏంది, మనం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువగా తీసుకున్నా దానివల్ల కూడా నోట్లో ఈ అసిడిక్ నేచర్ ఎక్కువైపోయి బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువైపోయి దానివల్ల కూడా బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది చాలామందికి వాళ్ళకు తెలియకుండా కూడా ఉండిపోవచ్చు. మీ నియర్ అండ్ ఇయర్ చెప్పొచ్చు. ఒకవేళ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు చెయ్యడం పెట్టుకొని స్మెల్ చూడడం అనేది తెలుసుకొని మీరు గ్రహించవచ్చు. అట్లా కనుక ఉంటే మీకు సింపుల్ డెంటల్ క్లీనింగ్ తోటి 80% పీపుల్కి ఇలాంటి సమస్య నుండి బయటపడవచ్చు. అందుకే మేము చాలామంది పేషెంట్స్ కూడా చెప్తాము, ఇది అవగాహన లేక చాలామంది వాళ్ళలో వాళ్ళు కుంగిపోతుంటారు, కాన్ఫిడెన్స్ లోన్ అయిపోయి చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతారు. మీకు కనుక ఇట్లాంటి సమస్య ఉంటే సింపుల్ ఒక డెంటల్ క్లీనింగ్ ఎవ్రీ 4 monthsకి ఒకసారి చేయించుకుంటే మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. క్లీనింగ్కి వెళ్ళినప్పుడు మీ డెంటిస్ట్ని అడగండి, ఏ రకమైన బ్రష్ వాడాలి, ఏ రకమైన టూత్పేస్ట్ వాడాలి, దీన్ని ఎట్లా చేస్తే ఎలాంటి బ్రషింగ్ టెక్నిక్ వాడితే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుందని. మీకు కనుక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.